ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్. ఎంజీఎన్ఆర్జీఎస్ అంచనా విలువ 1,60,00,000 అంచనా వ్యయంతో పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పాతపట్నం తెంబూరు రోడ్డు నుండి వయా సింగపురం రొట్టెపేట గ్రామం వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 1,60,00,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కుటుంబ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. पात्रं कर्णे पात्रं पश्येमि स्थिरैरङ्गैषु श्रवागं जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम అమ్మా ఏమా నువ్వు కొద్దిగా వెనకరా నువ్వు వెనకరా నువ్వు సైడ్ లేవా తర్వాత నీకు ఫోటో ఇస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. బాబు వెనకాలండి. జై ఎంజీఆర్ జై ఎంజీఆర్ ఎంజీఆర్ నాయకత్వం ఎంజీఆర్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం సాధించాలి. ఎంజీఆర్ నాయకత్వం ఎంజీఆర్ నాయకత్వం ఎంజీఆర్ నాయకత్వం. వేదిక పైన ఉన్న అధికారులకు, నాతో ఉన్న నాయకులకు, నా ముందున్న మీడియా మిత్రులందరికీ, డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న సింగపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి మీకు హామీ ఇచ్చాను, ఆ రోజు ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చి మీ రోడ్డు విషయం ఇస్తే నేను చేస్తానని హామీ ఇచ్చాను. హామీ ప్రకారం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అవుతుంది. ఒక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. మీ రోడ్డు కూడా కంప్లీట్ అయ్యి మంచి కాంట్రాక్టర్ దొరికారు. నేను ఇచ్చిన హామీ మీకు నెరవేర్చాను అంతే, అంతకన్నా ఇక్కడ ఏమి కాదు. అయితే గతంలో చాలా నాయకుల దగ్గర మీరు ఇబ్బంది పడున్నారు, చెప్పున్నారు. ఆయన అన్నట్టు ఒక 30 సంవత్సరాల నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం కూడా పాతపట్నాన్ని కొత్తపట్నంగా మార్చే ప్రణాళికలో భాగంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా ఒక సామాన్యుడు, మాలో ఒకడు, ఒక సామాన్య వ్యక్తికి ఎమ్మెల్యే చేయాలని తపనతో రాత్రిపగలు కష్టపడి ఎన్నెలేని అని విద్యార్థి మీరు అందరూ నాకు ఇచ్చారు. కాబట్టి నాది ఒకటే, మీరందరూ నన్ను రాజకీయ నాయకుడిగా చూడొద్దు, సేవకుడిగా మాత్రమే చూడండి. చాలా మంది కావాలని బురదలుకుంటారు, అవన్నీ పక్కన పెట్టండి. నేను ఒక సేవకుడిని మాత్రమే. అందుకే కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రతిరోజు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదే మీ సింగపురమే. ఎన్నిసార్లు వచ్చి ఉంటాను? ఒక 5 సార్లు వచ్చి ఉంటానా? 6 సార్లు వచ్చాను. అంటే గతంలో ఒక ఎమ్మెల్యే ఒక విలేజ్ వెళ్ళడానికి 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక రోజు వెళ్ళడం కూడా జరగడం లేదు. అలాంటిది ప్రతి విలేజ్ కూడా టచ్ చేస్తున్నాను. ఆఫ్షోర్ రిజర్వాయర్ విషయంలో కూడా నేను అక్కడ ఉన్నాను, ప్రజలతో ఉన్నాను, రాత్రిపూట కష్టపడుతున్నాం. ఒక మన పాతపట్నం కొత్తపట్నంగా మనం అంతా వెళ్తున్నారు, వాళ్ళంతా నివారణ చేయాలి, మనతోటే ఉండాలని తపనతో ఈరోజు కష్టపడుతున్నాం. మీ అందరూ సహాయ సంపర్కాలు ఉండాలి, మీడియా మిత్రులు సహాయ సంపర్కాలు ఉండాలి, అధికారులు సహాయ సంపర్కాలు ఉంటే ఇంకా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.